1648 కోట్ల రూపాయలతో ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన. చింతలపాలెం మండలంలోని పాత వెల్లిటూరులో 1648 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ ఎత్తిపోతల పథకం పనులను పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ, ప్రాజెక్టు అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ప్రాజెక్టు పురోగతిని పరిశీలించిన మంత్రి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఈ పథకం ద్వారా 53,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడమే లక్ష్యమని తెలిపారు. మఠంపల్లి, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోని 23 గ్రామాల రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ను వినియోగించి సాగునీరు అందించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా నాణ్యతతో ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మోటార్స్ 2 పంప్స్ వచ్చాయి సార్. ఇంకా 2 పంప్స్ మోటార్స్ రావాలి సార్. అది సెప్టెంబర్లో వస్తున్నాయి సార్. సెప్టెంబర్ మంత్ ఎండ్కి వస్తున్నాయి సార్. అవి యాక్చువల్గా ఇది జర్నీ మ్యానుఫ్యాక్చర్ సార్. అవి ఆ జర్నీ నుంచి మనకి ఆల్రెడీ లిఫ్ట్ అయిపోయాయి సార్. లిఫ్ట్ అయ్యి ఆల్రెడీ మన ట్రాన్స్పోర్ట్ విలేకరులకి ఇక్కడి నుంచి బయలుదేరి కొన్ని గ్రామ పంచాయతీలు, కొన్ని బిల్డింగ్స్ ప్రారంభోత్సవం చేసుకొని దొండపాడు లిఫ్ట్ పోతాం. ఆ హెలికాప్టర్ అక్కడ వెళ్ళిపోతుంది, మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్ పోతాం. సరే, లబ్ధిదారుల విషయంలో గిరిజన లబ్ధిదారుల కుటుంబాలు 5,080 కుటుంబాలు, ఎస్సీ లబ్ధిదారులు 3,540 కుటుంబాలు, బీసీలు వెనకబడ్డ తరగతులు 8,470 కుటుంబాలు. ఆయకట్టు నేను ముందు చెప్పినట్టుగా 53,000 ఎకరాలకి ఆయకట్టుకి మరి మేము దీనికి ఈ నీళ్ళు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మొత్తం దీని అంచనా వ్యయం 1,648 కోట్ల రూపాయలు, 1648 crores. 4 పంపులు, ఒక్కొక్క పంపు 16 మెగావాట్లతోని ఇది పనిచేస్తున్నాం. మరి అదేవిధంగా పంపింగ్ హెడ్ 169 మీటర్లకు ఒక బ్రాడ్గా ఈ స్కీమ్ విషయాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మన చీఫ్ ఇంజనీర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, అంటే అప్పుడప్పుడు నాగార్జున సాగర్లో నీళ్లు తక్కువ ఉన్నా ఈ పులిచింతల బ్యాక్ వాటర్స్లో నీళ్లు ఉంటాయి కృష్ణానదిలో, ఇక్కడ అంటే ఈ ఏరియాలో. అందుకోసం ఇక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసి మన ఏరియా మొత్తం సస్యశ్యామలం చేసే ఒక ప్లాన్ ప్రకారము ఈ స్కీము మనం డిజైన్ చేసి ముందుకు పోతున్నాం. మరి స్కీము ఇప్పుడు ఈరోజు ఈ కాంట్రాక్ట్ చెప్పిన విషయాల మేరకు డిసెంబర్లో పూర్తవుతుందని చెప్తున్నారు. చరిత్రలో నిలబడిపోయే డెవలప్మెంట్ వర్క్స్ ఇది మనము మన తర్వాత తరాలకి ఒక బూన్గా ఉండిపోతుంది. 100 ఏళ్ళు ఉండే స్కీమ్స్ ఇవన్నీ. మరి అది నేను నిరంతరం ఫాలోఅప్ చేసి ఇది మంజూరులో కానీ, డిజైన్లో కానీ, పనిలో కానీ అది నీళ్ళు వచ్చే వరకు అది పూర్తి చేస్తామని హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని మరి సంపూర్ణంగా 100% సస్యశ్యామలం చేయడానికి, మన కాన్స్టిట్యున్సీని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్న విషయం కూడా మరి అందరూ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను. కలెక్టర్ గారు, ఇప్పుడు నేను రెవెన్యూ మినిస్టర్తో మాట్లాడిన 737 ఎకరాలు, దొండపాడు 2,449 ఎకరాలు, వజినేపల్లి 485 ఎకరాలు, చింతలపాలెం 4,011 ఎకరాలు, వెల్లటూరు 1,490 ఎకరాలు, అడ్లూరు 1,078 ఎకరాలు, తమ్మారం 2,414 ఎకరాలు, రేబల్లె 1,045 ఎకరాలు, చింతిర్యాల 2,996 ఎకరాలు. ఆలోచించండి, చింతిర్యాల ఇంత చిన్న గ్రామం, అక్కడ సుమారు ఆ గ్రామంలో 3,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం. అంటే ఆ ముక్త్యాల మేజెత్తుంది ఎప్పుడు నీళ్ళు అందాయి చింతిర్యాలకి. అంటే మొత్తము 3 మండలాలు కలిపి 53,000 ఎకరాలు
19,295 లబ్ధిదారుల కుటుంబాలు. మరి ప్రస్తుత పరిస్థితి పంప్ హౌస్ కానీ, 4-బే కానీ, హెడ్ రెగ్యులేటర్ కానీ, డెలివరీ సిస్టమ్స్ కానీ అన్ని నిర్మాణంలో ఉన్నాయి. వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క నిమిషం.